అన్నా పమ్మి వచ్చారు మీ చెల్లె ఇట. మీరేమన్నా మనుషులేనా? మొన్ననే చెప్పినా కదా నీకు ఇయ్యనని చెప్పి, మంచి సంబంధం చూసి చేసుకుంటా అని చెప్పినాక కూడా మళ్ళీ దాన్ని పట్టుకొని వినవేంటి? తలకి ఉండే పనులు చేసినవా? అసలు నిన్నుగా అనాల్సింది నీకు. ఆవి ఎందుకు కొరుకుతున్నాయి కాదు. నువ్వు మళ్ళీ మాట్లాడకు. తమ్ముడికి ఏం భయం చెప్పుకోకుండా గాలి తీసి పెట్టి పని చేయడు పాడేయడు పోయి దాన్ని వేసుకొని వచ్చింది. ఇంకా కొంచెమైనా సిగ్గని పెట్టలేదా మీ ఇద్దరికి? ఇష్టం ఉండే చేసుకున్నాం కదా, ఇదేమన్నా తప్ప? ఇంకా చేసింది కాక తప్ప అని మాట్లాడుతున్నావా? ఏమన్నా మంచి పని చేసిన అనుకుంటున్నావా? నీకన్నా సొయ్యుందా? రూపాయి పని చేస్తలేవు, ఇంట్లోకి ఏం వెళ్ళదియ్యవు, అవార తిరుగుతావు, ఇంకా దాన్ని వేసుకొని వచ్చినావు. ఇది ఎంతవరకు కరెక్ట్? నీకు చెప్పినా కదా ఎప్పంచలో ఇద్దరు మరి ఏం చేస్తావా ఇప్పుడు? ఏం చేసినా ఉంది? ఇంట్లోకి అయితే రాకుర్రు, ఏడుకన్నా పోయి బతుకుర్రి. ఇంట్లోకి రాకుంటే ఉంటారా? అట్లా కాదు, ఒకసారి నేను చెప్పేది నేను. మనకి అమ్మ నాన్న లేరు కదనే, బావని పెళ్లి చేసుకుంటే నువ్వు నేను ఒకటే ఇంట్లో ఉండొచ్చు కదనే. చీడు ఎన్నిసార్లు చెప్పింది? ఏముందే ఇంట్లో? ఏముందని చేసుకున్నావు? ఎవరింట్లో ఉందామని చేసుకున్నావే? నా మాట కాదని చేసుకున్నావు. ఇప్పుడు రేపటి నుంచి నీ ముఖం ఎట్లా చూస్తా? చెల్లాని ఎట్లా విలువబుద్ధి అవుతుంది? నేను వేసుకోమని చెప్పిందా? ఈ ఇంట్లో వాడి నేను ఏమైనా సుఖపడుతున్నా? అట్లా కాదక్క, ఆయన మారుతా అని చెప్పింది కదా అక్క. బెట్టింగ్ లో ఆడ నువ్వు మంచిగా పని చేసుకుని బతుకుతా అంటేనే నేను ఆలోచించి పెళ్లి చేసుకున్నా అక్క. నాకేదేమైనా నువ్వు చేసిన పని నాకు నచ్చలే. అయ్యో వదనే, గట్లా అంటే ఎట్లా వదనే? నేను ఏదో మంచి పని చేసుకొని బతుకుతావు కదా, ఏదో ఒక పని చేసుకొని అన్నతో పోతాను రోజు. చేసినావు, ఇప్పుడు చేసి పెడతావు. అంటే తెలియక బెట్టింగ్ లాగా అన్న, నువ్వు కూడా చెప్పన్నా చెప్తా ఏ మనోలే కానీ నాకు ఇట్లా రాదు గట్టే పడుతుంది. ఇంట్లోకి రాకంటుంది కదా. ఆ ఊళ్ళో నలుగురు మాటలు ఇచ్చేది పోగా అది తిడుతుందంటే తిట్టరా? న్యాయం లేదా? ఇప్పుడు నువ్వు చెప్పకుండా చేసుకుంటావు అత్తివి, ఎట్లా రైతు పరిస్థితి? ఇంతకుముందు ఏమో బెట్టింగ్లని అట్లా చేతివి. జర ఇప్పుడైనా జర మంచిగా ఉండి మంచిగా చూసుకో. అవి బంద్ చేయి, అవి కడుపులోకి పెట్టాయి. నాతో పనికిరా ఫారంకు. సరేనా? ఇక్కడ నుంచి అన్నా మారు, జరా మెడగోపుడు కాదు. సరే మంచిది, పొరిగా మీరు జర మంచిగా చూసుకో. పిల్లల్ని చేసుకున్నాడు కాదు. ఏమైంది గట్ల కూర్చోవు రంచి కొద్ది? అయ్యేదేముంది? అంత చేసింది సపరేకుంటాను. ఇంకా ఫస్ట్ అలా ఇంట్లోకి ఎందుకు రప్పించినావు? ఎవరు? నేను ఎవరు నీకు పని పాట లేకుండా ఫోన్ చేసిందా? నేను మళ్ళీ ఏం పెట్ట పెట్టిండే? ఏం పెంట పెట్టడం చేసుకొని వచ్చు తప్పు కాదా? నాకు చెప్పకుండా చేయకుండా చేసుకుని వస్తా మీ తమ్ముడు. ఎందుకే నువ్వు తొందర పడతావు? నేను కూర్చోబెట్టి మాట్లాడుతుంది. అయ్యో ఏడు దాకా కథ నేను మాట్లాడుతుంది ఎంతో. ఏమన్నా చేసుకో, ఎడన్నా చేసుకో. దానికి పెళ్ళి అయితే వేసుకున్నావే, కానీ వదిన గురించి ఆలోచిస్తేనే భయం అవుతుంది. అవును బావా, మా అక్కని చూస్తే నాకు కూడా భయం అవుతుంది. నువ్వేం భయపడకే, నేను ఉన్నా చూసుకుంటానికి. మా అన్నకి చెప్పిన ఆల్రెడీ, మా అన్న చూసుకుంటాడు మీ అక్కని. సరే తి బావా, నేను ఒకసారి కిచెన్లోకి పోయేసా, బియ్యం పట్టిన పోయి. ఎందుకే? మళ్ళీ వస్తా. ఊక పనేనా? కూర్చో. ఊక పనేనా నీకు? మళ్ళీ వస్తా బావా, జల్దిరా. మౌనిక, మౌనిక, ఎవరు మౌనిక, ఎవరు? మొన్నటి పైసలు ఇస్తానని ఏమే? పైసలు ఎక్కడి? ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు 3 లక్షలు ఇంటికాడ నన్ను పరిచయం ఒకటి తీసుకొచ్చి ఇచ్చినాడు. నువ్వేమో 2 నెలల వరకు రాకపోయినా మా మరిదిని అడిగిస్తాను. మరి ఆయన అడుకోరు, మమ్మల్ని ఎందుకు రానడు వీడు. నేను ఎందుకు ఆయన రాడాయన వండుకున్నాడంటే నేను మర్యాద కొద్ది మొన్న వేనా నువ్వు చెప్తే నువ్వు ఇప్పుడు పైసలు విలువ నాకు విలువ రానైతా. నువ్వు మీరు నాతో మాట్లాడు. నీతోటి కాదు, నువ్వు ఆరోడు కోళ్ళపురం ఉన్నాయని పైసలు ప్రశాంత్ పిలువు. పైసలు ఇచ్చేటప్పుడు మా ఆయన చూసి ఇచ్చిన అంటే నావేంది? పైసలు అన్నాడు ఏమి ఇస్తారు? పైసలు ఎక్కడి? ఏ 3 లక్షలు పైసలు ఎక్కడి? ఏం మాట్లాడుతున్నావు? అన్నాడు కోళ్ళపురంకి దానాకాని తీసుకున్నావా లేదా? నేను ఎప్పుడు తీసుకున్నట్టు కాగితం ఉందా? అంటే ఇప్పుడు కాగితం ఉంటేనే ఇస్తావు పైసలు? మాట్లాడవేంటి? మా పేరు పెట్టి తీసుకొచ్చిన మాట్లాడిన కొద్దిగా ప్రతిసారి వచ్చుకుంటూ పోతారు. ఎవరు ఇస్తా అనుకుంటారు? బయట కాదు ఏంటిది? పైసలు 3 లక్షలు తీసుకుని ఎన్ని రోజులు అవుతుంది నువ్వు తీసుకొని? ఏమన్నా ఉంటే ఈయనతో మాట్లాడరు, మాతో మాట్లాడు కాదు. రావణుడు కూడా విలువ మొన్న పాప ఇప్పుడు అన్నాడు చెప్తావైనా లేకపోతే తీసుకపోయి గెలవంటే 3 లక్షల రూపాయలు చెప్తావేరంటాను నువ్వు. మేము చెప్తావేనా అంటే తీసుకొచ్చిన మా మనిషి తీసుకొచ్చిందా ఈయన తీసుకొచ్చింది? ప్రశాంత్కి ఇచ్చిన కోలపరం ఆయన ఒకసారి ఇయ్యలేదా? పైసలు ఇయ్యలేదా? నేను పైసలు ఇయ్యలేదా? నేను
కాగితమేదే మీ కాగితం 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 తీసుకున్నావా కోలాపురానికి దానా తీసుకున్నావా ఎందుకు తీసుకోలేదు నాకు తెలియదు. నువ్వు ఎట్లా వసూలు చేస్తావు నువ్వు ఇట్లనే డ్రామా చేస్తావు నువ్వు అంటే మీ అందరికి ఇట్టు ఉందని మళ్ళీ ఇయ్యలేదు అంటున్నావా అలా నేను బయట తీసుకొచ్చినా సమస్యలు కూడా చేస్తున్నావా సమాధానం లేదు మంచిగా మాట్లాడు. పైసలు మంచి కాదు నువ్వు పైసలు లేదు ఎక్కడి నువ్వు పైసలు కట్టకపోతే మంచిగా కూడా నేను చెప్తున్నా ఎక్కడి ఇస్తా ఎవరిస్తారు కాదు నువ్వు ఇప్పుడు కాగితం లేదని మీ అందరి ముంగట మళ్ళీ ఉల్టా మాట్లాడు అన్నాడు ఏమన్నా నీ ముంగట నువ్వు ఆ రోజు అందరి ముందర ఒప్పుకున్నావు కదా 3 లక్షలు తీసుకున్నాను ఇప్పుడు ఈ కాగితం మీద అదేది ఇదేది మాట్లాడుతున్నావు ఎవరు ఊరుకుంటారు ఏమన్నా అంటే అన్న పేరు మీద తీసుకొచ్చిన అంటాను అన్నకి ఏమన్నా లక్షలు ఉన్నాయా తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి పెడతానా ఏమైనా ఓ రూపాయి పని చేసింది ఏం లేదు ఏమన్నా ఉంటే నడుకోరన్న మాయతో మాట్లాడుకుని నేను చెప్తాను ఏం వెళ్ళి ఏంటి మీ తమ్ముడు అన్నాడు కోలాపురానికి కానీ పైసలు తీసుకున్నాడు. ఇప్పుడు వస్తే కాగితం మీద ఏమంటున్నాడు మన మగనిక నువ్వు ఇంటికి లేవు నేను వచ్చినాడు ఫోన్ చేస్తే నువ్వు ఇక్కడ వేనమని అంటే వేనా ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు కాగితం లేదు టైం చెప్పారు కదా ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. మరి 3 నెలలు అవుతుంది అంటే ఎవరిని అట్లా మీరు ఇచ్చిన పైసలు కోలాపురానికి అని తెచ్చి నన్ను అడుగు మరి ముంగట్టే ఉన్నాడు ఏమన్నా అంటే బాధపడదు ఇప్పుడు అడగాది అలాంటి బెట్టింగ్లో పెట్టి నాశనం చేసి మునుగుతాడు. ఇప్పుడు నువ్వు అడిగి ఇచ్చినప్పుడు నాకు అరే నీ పేరే చెప్పాడు కోలతనక తీసుకొని వచ్చి నువ్వు మరి ఫోన్ చేసి వచ్చి చెప్పిపోయిన అడుగు ఒకసారి మాట్లాడవేంటి ఇప్పుడు ఇంటి మీద వచ్చి ఏదైనా మంచిగా అనిపిస్తుందా మరి ఏం చేయమంటావు ఇప్పుడు ఏం చేయమంటావు నేను చాలా ఏమంటే సత్తే సాపో ఎవరి కోసం తెచ్చుకున్నావు నా కోసమే తెచ్చినావా నువ్వు మాట్లాడ కాదు నేను ఒక్కటేనే నువ్వు ఇప్పుడు నీ ముఖం చూసి అన్నాడు కోలాపురానికి దానికి తెచ్చిడు ఇప్పుడు ఏమంటాడు కాగితం ఉంది అంటుండు అంటే ఏందన్నట్టు మళ్ళీ నా మీదకి మరబడుతుడు అలా తెచ్చిన కాడ ఇచ్చేది పోతుంది మన ఇంటికి వచ్చి పొట్టి తీటి పిక్కిరాలు ఇక అన్న మీరు ఏమన్నా చేసుకోరు ఈయనే మేము చెప్తుంటలేడు మేము చెప్పిన పని చేస్తలేడు ఇక చూడు పోయి ఏం లేకున్నా రూపాయి గతి లేకున్నా మీరు 10 లక్షలు అప్పు పెట్టుకొని పోయి మా శిలం చేసుకొని వచ్చిండు మాకైతే ఎవరికి ఇష్టం లేదు ఏమన్నా ఉంటే ఈయన నడుకోపోయి చెప్పుకోపోయేమన్నా పోయి ఎప్పుడు కాదు నువ్వు నేను నిజంగా చెప్తున్నా నేను ఒక్కరోజు కూడా నాకు పైసలు కావాలి ఖచ్చితంగా పైసలు అయితే ఇప్పుడు అయితే లేవు మరి వివరాలు ఏమన్నా కాగితం లేదు సమస్యలు కూడా చెప్తున్నావా 3 లక్షల రూపాయలు ఇజ్జత్ వ్యక్తుంది మారం పోతుంది ఇక్కడ మీ అన్న మొక్కలు చూసాడు మీ అదే చెప్తే వీకినా నేను మళ్ళీ నువ్వు ఇప్పుడు ఉంటే మళ్ళీ అలా ముంగట ఏమంటున్నావు ఇంటికి వచ్చి నాకే తెలుసే నువ్వు ఇంటికి వచ్చి నాకు తెలుసా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏమో నాకైతే అర్థం కాదు. ఇచ్చుడే తప్పు మళ్ళీ నువ్వు గట్టిగా తీసుకొచ్చి నువ్వు అట్లా నువ్వు ఎందుకంటే అన్న బాబు ఇదిగో మాట్లాడు కదా అన్నతో మాట్లాడు ఏం మాట్లాడతావు మాట్లాడాలి అన్న బాబా మాట్లాడతారు ఇంటికి ఉన్నాడు కదా బాపు తీసుకున్న మనిషి గీనే అన్న పేరు చెప్పుకొని తీసుకొని వస్తే అన్న ఎందుకు కడతారు బాబానా అన్నకు సంసారం లేదా అన్న ఎట్టుకున్నాడా మంది బాకీలని కట్టడానికి కాదు కదా ఉంటది మరి మా బాధలు మాకున్నాయి అన్న పైసలు ఎట్టిస్తాడా ఈయనకి ఎట్లుంది ఆ రోజు నీ పేరు చెప్ప తెచ్చుడు కోలదారా కానీ నువ్వు అరే నా పేరు చెప్తే లక్షలు ఇస్తావా అవను ఇంటికి రప్పించుకోవా ఫోన్ కనీసం నువ్వు మరవాడుతున్నావు ఆ రోజు ఏమన్నావు అన్న నేను మా బావని అడిగినాక మా మరిది ముచ్చట అడుక్కొని కడతా అని చెప్పినావు నేను చెప్పిన అన్నకి ఏం ముచ్చట తెలియని నేను ముందడికి రాను మరిదిని అడుగుతా అని చెప్పిన నేను ఇట్లా అంటారు అనే మళ్ళీ ఇద్దరు పెద్ద మనుషులు మా బాబాయ్ నువ్వు అన్నం తోలుకొని వచ్చిన మీరు ఇప్పుడే కాయలు లేదని పడుతుంది మీరేమన్నా చేసుకోరు మా మరిదికి ఎరక మీకు ఎరక మాకు ₹1 తెలియదు మేము ₹1 ఇంట్లోకి నీ బండి తల చేయలేదు తమ్మ నేను పోతా తీసుకొని పైసలు కట్టినాడు ఇస్తా నువ్వు బండి తల చేయి నాకు బండి తాళం లేదు ఎందుకు మరి మీరు అన్నుడనే వాళ్ళు అన్నుడే నేను చెప్తున్నా మరి పరిచయం చేస్తాను నేను చక్కగా తీసుకుపోయి కేసాల అలా వాడదింటాను అందరు చూస్తున్నారు బాబు మీరు పెద్దవాళ్ళు అరే మీరే మాట్లాడవచ్చు మేమే ఆడుకోవాలి ఈడు ఇప్పుడు కాగితం లేదు అది లేదని అంటున్నాడు తీసుకోగానే సంబరం కొద్ది తీసుకున్నాడు లేవు మరి ఏం చేయమంటావు పైసలు లేవు నా దగ్గర ఇప్పుడు వాళ్ళ అన్న నమ్మకం మీద 3 లక్షలు ఇచ్చిన వాళ్ళ అన్న ఏమంటున్నాడు నాకు తెలియదు అని చెప్తున్నాడు ఎట్లా అంటే నీ మీద విశ్వాసం కొద్దిగా ఇచ్చాడు నీ ముఖం చూసి 3 లక్షలు ఇచ్చాడు చెప్పాలి కానీ గట్ల మాట్లాడి చెప్పిండే ఇచ్చుడే బయట పేరు నీది వద్దా మీ తమ్ముది వద్దా పైసలు ఇట్లా తీసుకొచ్చి మాకు ఇచ్చిండా మా పేరు చెప్పుకొని ఇప్పుడు అనుకున్నాం కదా అవసరం లేదు ఎవరిని పట్టుకోవడం అవసరం లేదు మేము అడుగుతున్నాం మాట్లాడతాం ఇచ్చినా అంటే నువ్వు అడగాలి ఆయన సంసారం ఆయనకు ఉన్నది ఆయన ఇష్టం కూడా చేసినప్పుడు మాకేం అవసరం ఎవరికి ఇచ్చిన పైలు మీ అన్న పేరు చెప్పినాం పైలు ఇచ్చినాం ఎవరికి నా దగ్గరనే ఉన్నాయి పెయింటింగ్ లో పెట్టినా పేనాయి ఇప్పుడు లేవు పైసలు లేవు ఏం చేయమంటావు చెప్పు నువ్వు ఇంతకు
అందరు చూస్తున్నారు పోరు ఇక్కలు పోరు నువ్వు ఎప్పుడు తో చెప్పు లేకపోతే బయట తాలు చేసి తీసుకొని పోదు. నువ్వు మా బాబు ఇంతకుముందు కాగితాలు ఉన్నాయి, చెప్తావా? ఒక 2 నెలలు ఆగురి తీసుకొచ్చి మీ పైసలు అందరు మొన్న ఒకటి అడక ఇచ్చాడు మా బాబు అలాగే నువ్వు టైం చెప్తే వాళ్ళ అన్న తమ్ముడు అది నాకు ఇవన్నీ ఏం చెప్పాలి? ఒక 2 నెలలు ఆగురి ఏర్పడేనా? సరే తమ్ముడు నువ్వు 2 నెలల గిట్ట పైసలు ఇవ్వలేదు అనుకో, నేను ఖచ్చితంగా ఎట్లా రావాలో పైసలు అట్లా చక్కగా తీసుకుపోయి స్టేషన్లో కూడా పెడతా. నేను చెప్తున్నాను ఇప్పుడు ఇవ్వదాకా మీ ఆమెకి నువ్వు తాపకో మాట మాట్లాడు, మమ్మల్ని అక్కలు కొట్టడం, మా బాబు తోలుకుని వచ్చిన ఇంటికాలం తోలుకుని నాకు ఇచ్చేది వీకింది. నువ్వు గిట్ట పైసలు ఇవ్వకపోతే ఎట్లా రావాలో అట్లా వస్తాయి. నేను మళ్ళీ చూసుకుంటాను నీ సాగర్. నువ్వు గిట్ట 2 నెలల వరకు పైసలు ఇవ్వాలి ఖచ్చితంగా. చేసినంత చేసి నెత్తి పట్టుకుంటానవా? మరి ఏం చేయమంటావే? ఏదో పైసలు వస్తాయని పెట్టిన బెట్టింగ్ల పైసలు, అవి రాలేపోయినాయి. ఏం చేయాలో అసలు అర్థమవుతలే, ఎట్లా తీరిపోవాలి. అసలు నువ్వు బెట్టింగ్ లో ఆడుడే తప్పు, మళ్ళీ పైసలు తీసుకొచ్చి వస్తాయని పెట్టినా అని మాట్లాడుతున్నావేంది? తప్పని నాకు కూడా తెలుసే, కానీ ఏం చేయాలి? ఏదో పైసలకు ఆశపడి బెట్టింగ్ పెట్టినా. ఏం చేయాలి అస్సలు అర్థమవుతలే, పైసలు ఎట్లా కట్టుడు. నేను ఇందాకనే చెప్పినా కదా బావా, పెద్ద బావతో ఏదో ఒకటి పని చేసుకో అని చెప్పి. పని చేస్తలేనా? ఏదో పైసలు వస్తే మనకే కదా, అందరికన్నా నేను పెట్టిన పైసలు బెట్టింగ్లా. అప్పు తెచ్చి పెట్టకుండా అయిపో, వాళ్ళ ఇంటికి వచ్చి ఇప్పుడు ఇజ్జత్ పోయా మనది. బయట చూసేటోళ్ళు 4 తీర్లు అనుకుంటారు బావా, నీకేం తెలుసు? చచ్చిపోతున్నా ఏముంటుంది ఇవన్నిటికన్నా. మళ్ళీ ఏమన్నా అంటే చచ్చిపోతా అంటావు. మరి ఏం చేయాలి? ఏం చేయరాకుండా ఇప్పుడు 1,40,000 2 లక్షల 10 లక్షలు కట్టాలి. ఎట్లా కట్టాలి వీళ్ళందరికీ? ఒకసారి బావతోనైతే మాట్లాడిపో బావా. నేను ఇంకేం మాట్లాడాలి? ఇవరికి వాళ్ళు ఇజ్జత్ వేయింది. అప్పుడు వాళ్ళ ఇంటికి వస్తే ఎట్లుంటుంది? 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. సరే తీ బావా, నేను ఒకసారి బావతో మాట్లాడతా. నువ్వు మాట్లాడుతుంటాడా? నేను మాట్లాడతా తీ బావా ఒకసారి. ఏం చేయాలో అస్సలు అర్థమవుతలే. ఏం చేయాలి? తమ్మి ఏం ఆడుతున్నావు తమ్మి? నేను బెట్టింగ్ ఆడుతున్నా. వస్తున్నాయి మరి పైసలు? వచ్చినాయి, 5 లక్షలు వచ్చినాయి. నాకు నాకు కూడా వచ్చినాయి తమ్మి, 3 లక్షల దాకా వచ్చినాయి. మళ్ళీ ఆడిపోయినా ఉన్నా మరి. మళ్ళీ ఆడాలి ఇక, ఆడి మళ్ళీ గెలుచుకోవాలి ఒకటి, మళ్ళీ సంపాదన. నమస్తే అన్న. ఏం చేస్తా? నమస్తే తమ్మి. ఏం చెప్తారే? బెట్టింగా? బెట్టింగ్ ఆడకుర్రే. ఎందుకు మాకు వస్తున్నాయి పైసలు వస్తున్నాయి. 10 లక్షలు మునిగా మొన్ననే బెట్టింగ్ ఆడి. మన 5 లక్షలు వచ్చినాయి, ఇంకో 5 లక్షలు వస్తాయి మాకు. ఇప్పుడు మళ్ళీ కారణం ఏదైనా తీసుకోవాలి తమ్మి. నువ్వు కూడా ఆడాలా తమ్మి? ఏనే ఆడని అబ్బో. అరే మా అన్న పొట్టు తిడుతుంది వారికి. నువ్వు ఆడాలా తమ్మి, ఆడితేనే మళ్ళీ వస్తాయి తమ్మి అవి. అట్లా మళ్ళీ ఇప్పుడు నువ్వు అట్లా అది ఆపి చేస్తే మళ్ళీ నీకు వస్తాయి పైసలు. అవి నీ పైసలు నీకు రావాలంటే మళ్ళీ ఆడాలి కదా తమ్మి, మంచిగా ఆడాలి. ఇప్పటికే 10 లక్షలు మునిగిన అప్పు తెచ్చి పెట్టిన బెట్టింగ్ లా. ఏం కాదు తమ్మి, నువ్వు ఆడాలి. అదే వస్తున్నాయారా? వస్తున్నాయా? 10 లక్షలు వచ్చినాయి. కారు కొనాలి ఇక. 5 లక్షలు వచ్చినాయా? 10 లక్షలు వచ్చినాయా? అయితే ఆడరా, నేను కూడా ఆడాలి ఇక. మొదటి ఈ వారికి 10 లక్షలు లాస్ ఉన్నా. అత్తకపోతే ఆడాలి. నేను కూడా పెడితేనే ఆడాలి. నువ్వు కూడా ఆడాలి తమ్మి. ఒక 5 లక్షలైనా 10 లక్షలైనా పెట్టి పాత అవి రికవరీ చేయాలి. మా అత్తయ్య కంపల్సరీ ఆడు. ఇంకా అవి చేస్తేనే మా ఇంట్లో మంచిగా ఉంటారు. ఈ వారికి లొల్లి అవుతున్నాయి ఇంట్లో. ఆడు ఆడాలి తమ్మి. ఓసారి పోతాయి ఓసారి వస్తాయి తమ్మి, ఆడాలి నువ్వు. సరేనే కలుతా మరి. ఇక పెడతా నేను కూడా 5 లక్షలు పెడతా. అప్పటి కాదు ఇప్పుడు మళ్ళీ పెట్టేటట్టుంది కదా. మౌనిక పైసలు
అది ఇచ్చిన 10 లక్షలు మన జాగ్రత్త నిజాలు ఏంది 10 లక్షల రూపాయల మళ్ళీ ఎందుకు తెచ్చినావు? తోళ్ళ బ్యాచ్ దేవాల చుట్టూ మంచిగా చేయించా పాలన ఎట్లా చూసినావా? మంచిగా ఉన్నావు నువ్వు మీ తమ్ముడు మంచిగా మోపాయిరు. బయట 10 లక్షల అప్పు తీసుకొచ్చి మన మీద వాడేసిండు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు కోళ్ళ గురించి అని మళ్ళీ 10 లక్షలు తెచ్చినావు. ఇక ఇదే పని నీకు. నీకు అర్థం కాదు ఈ అప్పులను బాధపడుకుంటే సంసారం ముందరికి పోతుందా? ఎట్లా కదా చూద్దాం కలిపి మా అన్న మా వదినకి 10 లక్షలు ఇచ్చింది. 10 లక్షలు బెట్టింగ్ వేసింది అనుకో 20 లక్షలు అవుతాయి. మొన్నటి 10 లక్షలు లాస్ అయినాయి. అవి ఇవి కలిపి అంతా క్లియర్ చేయవచ్చు. ఎట్లయినా తెలియకుండా 10 లక్షలు తీసి ఎట్లా తీయాలి? మా అన్న బయట పోతుంది. ఇదే మంచి టైం. ఇగో అరే ఇక అకౌంట్లో 10 లక్షలు చూడు వచ్చినాయి కదా 10 లక్షలు. 5 లక్షలు ఇప్పుడే వేసిన బ్యాంకులో ఎత్తునిగా. ఎంత వేయాలి? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారు. ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేయి. వైఫైతో ఆడతా. అరే ఇగో 50,000 పెడుతున్నా. పెట్టు 50,000 అయిపోయింది. బాబు ఎత్తుందిరా మీది పోతున్నా. ఏం ఆటరా మీది? ఇది ఊక పొద్దుగాలు అయితే పొద్దుగాక అదే ఆటరా మీది? మరి ఏం చేయమంటావు? ఇవరకే 10 లక్షలు లాస్ ఉన్నా, మళ్ళీ ఇంకా 10 లక్షలు వేసిన. ఇట్లా పెట్టుకుంటే పోతే సంసారం ఉంటుందిరా. ఇక మరి 10 లక్షలు రావాలంటే ఏం చేయాలి? అత్తయ్యని గ్యారెంటీ ఉందా మీకు? ఇది ఒకటే నాకు. ఏమొక్కటిరా నాకు చేసుకుందే ఇది ఒకటే. అట్లాదిరా బాబు, పని చేసుకుని బతకాలేదన్న. ఈ బెట్టింగ్లు ఆడితే అత్తాయిరా మనకు. ఏం చేయాలి? ఆడు సంటిగాడు కూడా అదే పని చేస్తున్నట్టున్నాడు. అత్తనే బాబు అత్తనే పోతున్నాయి అత్తనే. ఏదిరా మన అత్తయ్య కంటికి ఏ ఒక్క పైసలు ఉండగా ఆడతలేదు. అత్తనే మన చేతులు ఉంటాయి అకౌంట్లో ఉంటాయి కానీ అకౌంట్లో ఉంటాయి. మరి ఎవరు నాకు 1,00,000 రూపాయలు ఇరా ఇస్తాం. నేను ఇస్తున్నారు మీరు, నేను ఇస్తే తీసుకుంటాను. ఇచ్చిన మళ్ళీ అడగపోతే లేవే బాబు అని అంటారు. అవరా ఇచ్చిన అడగపోతే లేవే బాబు ₹1 లేవా అంటారు. మళ్ళీ అకౌంట్ ఉన్నాయి అంటారు. ఎవరా మీరు బాబు? అనవసరంగా అన్న బెట్టింగ్. 1 కాదు 2 కాదు 10 లక్షలు. 10 లక్షల రూపాయలు పోయినాయి. ఇంట్లో ఏం సమాధానం చెప్పుడు ఏం కథ? 10 లక్షలు ఏడికెళ్ళి రావాలి? ఈ వారికే ఉన్న అప్పులు తీరలేవు. మళ్ళీ 10 లక్షలు ఇచ్చి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? మౌనిక ఉన్నావా? గా ఇట్లా కొలగ్గా చాయ్ పెట్టా తలకే చాయ్ పెట్టు. హలో కదీర్ భాయ్, బ్యాచ్ అది పంపిస్తావా? నేను డబ్బులు పంపుతానే. పంపి సాయంత్రం వరకు పంపి. ఓకే అన్న, నేను పంపిస్తాను. రావుదా ఇంకా మన పైసలు ఇచ్చి కదా ఫోన్ చేసి బ్యాచ్ కట్టడం 2 లక్షల రూపాయలు. కొద్దిగా చూసుకుంటా ఖర్చు అయ్యి. నేనైతే చెప్తున్నా చూడనా ఇక చూసిందా?
పైసలు లేవేంది ఈయనే పెట్టిందే కదా పైసలు లేవు అగో ఏంది ఇది ఇంట్లో పైసలు లేవు పైసలు లేకపోతే మంచిగా చూడుకో. నేను మంచిగా చూసిన నేనే పెడితేనే నాకు తెలియదా నిన్న బీరువాలు ఎడబెట్టినో గానే చూసా చుట్టుపక్కల మొత్తం చూసిన రూపాయి లేదు నువ్వు ఎంత కట్టించినో కట్టనే లేదు 1-2 లక్షల రూపాయలు ఏంది అనుకుంటున్నావు? నిజం చెప్పు నువ్వేమైనా తీసినావా నేను నీచంటే నేను అడుగుతానా? నాకు సంబరం అనుకుంటా. అవ్వమ్మ నిజంగా పైసలు లేవు 10 లక్షల రూపాయలు లేవంటే తమ్ముడు ఉన్నాడు అది అని మీరు ఆయనేమో శ్వేత నాకు కాదు ఏంది ఇది? నువ్వేమైనా ఇంట్లో పైసలు తీసినావా పైసలు ఏంది ఏమైంది ఏం పెడతాను ఇంట్లో 10 లక్షలు పెట్టినాయి 10 లక్షలు కనబడితే లేవు తమ్ముడు నువ్వేమైనా తీసినావా గా పైసలు నేనేం చేసుకుంటానే అని మీరు తమ్ముడిని ఫోన్ నీ చేయండి. మొబైల్ పోయిండు? బయటికి పోయిండు అక్క ఒకసారి ఒకసారి ఫోన్ ఫోన్ చేయి. 10 లక్షలు 1-2 ఏంది పైసలు కనబడతలేమంటే మీరు ఇంట్లో ఏంది ఏం నడుస్తుంది నాకు అర్థమైతే లేదు. ఎవరిని అడిగితే ఏమవుతుంది ఒకసారి ఫోన్ చెయ్యి నువ్వు ఫోన్ చెయ్యి కదా, ఏమైతుంది? నా ఫోన్ అనేది కలుతలేదే మనకి. చెయ్యి మళ్ళీ. 10 లక్షల రూపాయలు మొన్ననే నీ మొగుడు 10 లక్షల అప్పులు తీసుకొచ్చి మీద వారేసిండు ఇప్పుడు మళ్ళీ 10 లక్షలు తీసుకొచ్చి ఇంట్లో లేవు ఈ సచ్చుడా కూడా ఇదేంటి కథ అసలు అదే ఫోన్ కలవకుండా పెట్టింది. ఊకో అక్క ఆయన వచ్చినాక అడుగుదాం తీయరానే ఇంకా ఫోన్ అందుకోపోతే కొంచెం నీకు సొయ్యి ఉంటలేదు 10 లక్షల రూపాయలు అంటే ఏమనుకుంటానవే గన్ని పైసలు ఏంది ఇది పరిస్థితి? ఒకసారి ఇగో చెప్పు రమ్మని చెప్పు చెప్పు తెలియదమ్మా. హలో బావా ఏడున్నావు బావా ఒకసారి ఇంటికి రావా నువ్వు రా నేను చెప్తా నేను ఉండా అవి వేయినాయి అంటే నేను ఇంట్లోనే ఉండా రాత బాడుగా అన్ని ఖర్చాలు వస్తున్నాయి మొత్తం కదా ఇంట్లో ఏమైనా పైసలు చూసినావా నువ్వు ఏమైంది? ఇంట్లో పైసలు మొన్న ఇచ్చిన పది నీకు ఏం పైసలే? ఏం పైసలు అంటారా చెప్పి కోళ్ళ కోసం అని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టినా నువ్వేమైనా చూసినావా నేను చూడలే, నాకు తెలియదు. నువ్వు అబద్ధాలు ఆడకు బాకీల గురించి ఇట్లా ఏమైనా ఇంట్లోకి వెళ్ళి తీసుకొని పోయినావా నేను దొంగ లెక్క కనబడుతున్నా మీకు. మరి పైసలు ఎట్లా పోతాయి ఇంట్లోకి? పైసలు నేనేం చేస్తా? నేను ఎందుకు తీసుకుంటా? నాకేం అవసరం? అరే 1 పైసా 2 పైసలు 10 లక్షల రూపాయలు నేను పుట్టాడు కట్టబడి తెచ్చిన తండ్రి అది దయచేసి తీస్తే చెప్పు. అవి అప్పు తీసుకొచ్చినాయి నేను ఊరు పెట్టుకొని చట్టలేదు నేను చెప్తున్నా అమ్మతో. అంటే ఇప్పుడు నన్ను దొంగని చేస్తారు అనుకుంటున్నా మీరు? నిన్ను దొంగ అని అంటలేమో ఉన్న బాకీలు కట్టుకుంటానికి ఇట్లా తీసుకుపోయినావేమో అని అడుగుతాను ఉంటే తీసుకొచ్చి నేను తీయలే, నాకు తెలియదు. నన్ను అడగకురి. నువ్వు అడిగి చెప్పు అని. అరే నాకు తెలియదు అని చెప్తున్నా కదా, ఎందుకు అడుగుతారు ఓకే నన్ను? ఇన్ని రోజుల నుంచి 1 రూపాయి పోలే మన ఇంట్లో బాకీలు అంటే బయట పడ్డాయి ఇప్పుడు పైసలు ఎడిపోతాయో నాకు అర్థం కాదు. మరి ఇన్ని రోజుల నుండి పోతే ఇప్పుడు ఎట్లా పోయినాయి? నన్ను అడుగుతారు మీరు మళ్ళా. నేను ఇంట్లో ఉండనే నాకు ఆ పైసల గురించి తెలిసేదాకా అక్క